లైన్, ఇన్ వాటర్ లైన్. ఇది ఐ సింబల్, ఓకేనా. స్టార్టింగ్ వేస్ ఇది ఈ కార్నర్, ఓకే. ఇవేంటంటే ఐబాల్కి ఆర్క్ లైన్, ఓకే. అది వాటర్ లైన్, దీన్ని వాటర్ లైన్ అంటారు, ఓకే. ఈ వాటర్ లైన్కి ఎక్కడ వరకు ఐబ్రో ఉంటే అది కదపకూడదు, ఓకే. ఒకవేళ వాళ్ళకి ఒక్క హెయిర్ ఎక్స్ట్రా ఉన్నా కూడా, ఇక్కడ ఒక్క హెయిర్ ఉంటే అది ఒకటే ఉంది తీసేసారు అనుకోండి, ఇది ఇక్కడ వరకు ఆఫ్ అయిపోద్ది. వాటర్ లైన్ ఎక్కడ ఉంది, మీరు ఐబ్రో ఎక్కడ వర్క్ చేస్తారు, ఇక్కడ వరకు. ఎప్పుడు కూడా ఫేస్ ఫీచర్స్ అనేవి ఐబ్రో మీద ఆధారపడి ఉంటుంది, ఓకే. షేప్స్ తెలుసా? రౌండ్, ఆర్చ్ అనుకూడదు, ఆర్క్, హయ్యర్, లోవర్, ఎస్ఏ, స్ట్రైట్, రౌండ్. స్ట్రైట్ ఎస్ ఎవరికి సజెషన్ చేయకూడదు, బికాజ్ ఏంటి, మనకి స్ట్రైట్ అనేటప్పటికి ఇక్కడ బై బర్త్ వచ్చింది అవి, ఓకేనా. బై బర్త్ కానీ అది మీరు ఇక్కడ పీకేస్తేనే వస్తాయి అవి. ఇంకోటి ఎస్, ఎస్ దేనికి వస్తాయి అని అంటే ఏమైనా కట్ అవుతుంది, ప్రాబ్లమ్స్ అవుతాయి వాళ్ళకి, స్కిన్ ప్రాబ్లమ్స్ అవి, దానివల్ల కట్ అవుతుంది అన్నమాట. అందుకని చెప్పేసి మనం ఆ రెండు కూడా ప్రిఫర్ చేయకూడదు వాళ్ళకి, ఓకే. ఇది ఇప్పుడు ఆర్క్ షేపా, రౌండ్ షేపా, లేదా లో ఆర్క్ షేపా? లో ఆర్క్, రైట్. లో ఆర్క్ కదా. మనం ఒకవేళ దీన్ని ఆర్క్ చేయాలంటే ఇక్కడ స్టార్టింగ్ ఏది ఇన్పుట్ పెట్టుకుంటామా, ఇన్పుట్ దగ్గర నుంచి ఈ హెయిర్ ఇలాగే వదిలేస్తాము. ఆర్క్ చేయాలంటే, ఓకే, దాన్ని మనం ఎంత పర్సెంటేజ్ తీసేస్తున్నాము, ఈ 1-2 నెంబర్స్ కూడా నేను చెప్తాను తర్వాత. మీకు ఆర్క్ తీసినా తీయకపోయినా ఈ షేప్ అనేది కదపకూడదు, ఆర్క్ షేప్ అస్సలు కదపకూడదు. అది కదిపితే ఏమవుతుంది, స్ట్రైట్ అయిపోతుంది. అది కదిపేసిన తర్వాత మీరు ఇలా చేశారనుకోండి, షేప్ అవుట్ అయిపోతుంది, అప్పుడు అందంగా ఉండదు, ఓకేనా. ఇప్పుడు ఈ 1, 2, 3 ఎందుకు చెప్పానంటే 1 నుంచి 2, 3 ప్రొఫెషనల్, ఓకే. 1, 2, 3, 4, 5 అడ్వాన్స్, 1, 2, 3, 4, 9 వరకు కూడా బేసిక్, ఓకేనా. ఎందుకు అని అంటే మనం చేసే మెథడ్ కూడా తెలియాలి. మీరు ఎన్ని రౌండ్స్ తిప్పుతున్నారు ఇవి? 3 చాలు నాన్న, ఓకేనా. 3 చాలు, ఎందుకంటే మీరు 4, 5 నాట్ ఎక్కువ పడిపోతుంది, ఓకేనా. మీరు చేసేటప్పుడు గ్రిప్పింగ్ అనేది ఇలా చేసే అడుగు చూసారా, హెయిర్ అనేది పీల్ అయిపోద్ది, స్కిన్ పీల్ అయిపోద్ది, హెయిర్ కూడా పీల్ అయిపోద్ది. సో అందుకే 1, 2, 3 అంతే, ఓకే. మీరు ఎలా చేసుకున్నప్పుడు కూడా ప్రాబ్లం ఉండదు అప్పుడు, ఓకేనా. సో పెట్టేటప్పుడు లూబింగ్ అనేది కరెక్ట్గా ఉండాలి. థ్రెడ్డింగ్ ఎప్పుడు స్టమక్ లెంత్ ఉండాలి, బికాస్ క్లయింట్ మన స్టమక్ లెంతే ఉంటారు, వాళ్ళు పడుకునేటప్పుడు మన స్టమక్కే వస్తారు. దీన్ని ఇలా పెట్టేసుకొని మీరు వెళ్ళి వాళ్ళ మొక్కల మీద పడిపోయారు అనుకోండి, షేప్ అవుతుంది, ఓకేనా. ఇది ఎప్పుడు కూడా మనకి స్టమక్ లెంతే ఉండాలి. ఇంకోటి ఏంటి, మనం చేసేటప్పుడు ఇక్కడ ఎవరైనా వస్తే చెప్తాను, జస్ట్ అంటే చెప్తాను అంతే, కొంచెం మీనింగ్స్ రావు తెలుగు, ఓకేనా. ఇక్కడ నుంచి మనం చేసేటప్పుడు లైన్ డ్రా, ఇది లైన్ డ్రా, ఇది లూబింగ్, ఓకేనా. మనం ఈ హెయిర్ని లూబ్లోకి పంపించుకోవాలి. ఈ లూబ్లోకి ఎలా పంపిస్తారు, ఇక్కడ పెట్టి ఇలా తీసి మళ్ళీ ఇక్కడ పెట్టి ఇలా తీసి, అప్పుడు లైన్ డ్రా అవ్వదు, ఓకేనా. దీన్ని మనం ఇలా లైన్ డ్రా చేసుకొని లూబ్లోకి పంపించుకొని హెడ్ని వెనక్కి లాగాలి, ఇలా లాగకూడదు. ఇలా లాగడం వల్ల ఏమవుద్ది, ఈ థ్రెడ్ ఇది లూబ్తో పాటు స్కిన్ పైకి ఇలా వచ్చేస్తుంది, ఓకేనా. ఎప్పుడు కూడా వెనక్కి లాగాలి. వెనక్కి లాగితే ఏమవుద్ది, ఈ 2 హ్యాండ్స్ కూడా ఈక్వల్గా ఉంటుంది, థ్రెడ్ లెగదు పైకి, ఓకే. ఇప్పుడు 2 చూడండి, థ్రెడ్ లెగిసిందా, వేసిందా. సో పైకి ఎప్పుడు క్రాస్ లాగకూడదు, ఓకే, వెనక్కి లాగాలి. ఇంకోటి ఇక్కడ మీకు షేపులు పోతున్నాయి అంటున్నారు, పట్టుకునే విధానం 1, 2, 3, ఓకే. నార్మల్గా ఎలా పట్టుకుంటారు, ఇలా పట్టుకుంటారు. ఇలా పట్టుకున్నప్పుడు ఇది లోపలికి వెళ్ళిపోతుంది డౌన్, అలా కాదు. ఈ కార్నర్ ఉందా, ఈ కార్నర్ని మీకు పట్టుకుంటే ఇది అనేది నీట్గా కనిపిస్తుంది. అదే చూడండి, నేను తర్వాత డెమో చెప్తాను మీకు. ఇక్కడ ఇలా పట్టుకొని చూసారు నీట్గా కనిపిస్తుందా, అక్కడ నుంచి మీరు లైన్ డ్రా చేసుకోవాలి. మళ్ళీ ఈ ఆర్క్ లైన్ ఇలా పట్టుకోవాలి, ఇక్కడ నుంచి పాయింట్ అంతే. ఇది అప్వర్డ్స్ చేస్తారు, దట్స్ ఇట్ అయిపోయింది. మళ్ళీ ఇదే కార్నర్ పట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి, తర్వాత ఈ కార్నర్ పట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి, షేప్ నీట్గా వస్తుంది. మీకు ఒకవేళ రాకపోతే ఇంటి దగ్గర ఉంటాయి కదా బాగుండదు కొన్ని, దాని మీద పీల్ అంతా తీసేయండి, హెయిర్ ఐ సింబల్స్ వేయండి, 2 కాళ్ళ మధ్యలో పెట్టండి, తీస్తా ఉండండి. ఇది ఒక్కటే చూసుకోండి, ఈ 2 ఓకే. ఇలాగా
ఈ పైన కార్నర్స్ పట్టుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. నేను ఐబ్రోస్ చాలా ఈజీ తెలుసు, కష్టం అదే పట్టుకునే వాళ్ళు ఎలా పట్టుకుంటారు, ఇలా పట్టుకుంటారు. ఇలా పట్టుకున్నప్పుడు ఏమవుతుంది, ఇది డౌన్ అయిపోతుంది. కానీ ఇక్కడ పట్టుకోమనాలి, ఇది మీకు విజిబుల్ అవ్వాలి. 1 2 3 అంతే. అలా ఇన్ఫార్మ్ చేయడం కూడా నాకు కొంచెం చెప్తాను, ఇప్పుడు నేను చెప్తాను. ఓకేనా? చేసుకున్నప్పుడు ఒకవేళ మీకు లైన్ డ్రా రాలేదా, హెయిర్ ఉందా, ఇదంతా మీకు పెన్స్ ఉంటాయి కదా, పెన్నుతో లైన్ డ్రా చేసుకోండి ఇక్కడ వరకు. మళ్ళీ ఇదంతా హెయిర్ మళ్ళీ పెన్తో చేసుకోండి. ఈ ఎక్సెస్ హెయిర్ ఏదైతే ఉందో ఇది రిమూవ్ చేయండి. ఆ లైన్ డ్రా దాటకుండా ఇది రిమూవ్ చేయండి. మీకు అప్పుడు ఈజీగా లైన్ డ్రా అయిపోతుంది. కొంచెం ప్రాక్టీస్ అయ్యాక అప్పుడు మీకు పెన్నే అవసరం లేదు, ఈజీగా రిమూవ్ అయిపోతుంది. ఓకేనా? సో మనకేంటి, ఇప్పుడు మీరు ప్రొఫెషనల్స్ అంటే ఏం తీసుకోవాలి, 1 2 3 ఇంకా 9 6 అంటే తంతాను. ఇది ప్రొఫెషనల్ కాబట్టి మనం ఇక్కడ నుంచి లైన్ డ్రా ఇక్కడ వరకు వెళ్ళాలి, ఇక్కడ నుంచి లైన్ డ్రా అది. ఎప్పుడైనా సరే ఏంటి, అప్వర్డ్స్ ఏదైనా వెళ్ళినా డౌన్వర్డ్స్ వెళ్ళినా ఆపోజిట్ హెయిర్ అనేది రిమూవ్ అవుతుంది. మేడం ఇంకో డౌట్ మేడం, మాకు తీసేటప్పుడు ఇటు నుంచి కంటే స్పీడ్గా ఇటు నుంచే బాగా వస్తుంది మేడం. ఐబ్రో తీయడం, హెయిర్ రిమూవ్ చేయడం ఇటు నుంచి అలా రాదు. అలా వస్తే మీకు వాటర్ లైన్ ఇక్కడికి వచ్చేస్తుంది, మీకు ఇక్కడ బాక్స్ షేప్ రాదు. మీకు ఈ రెండింటికి మధ్యలో బాక్స్ షేప్ వస్తుంది కదా, మీరు ఇక్కడ నుంచి ఇలా తీసినప్పుడు, ఈ కార్నర్ తీసినప్పుడు ఇక్కడ సూదిగా వచ్చేస్తుంది. అప్పుడు ఈ హెయిర్ ఎగిరిపోతుంది. ఈ హెయిర్ ఎగిరిపోయి అప్పుడు మీరు ఇలా పెడతారు. అది ఉండకూడదు. ఫస్ట్ ఇక్కడ నుంచే మీరు డౌన్ వస్తే కింద ఏమవుతుంది, కార్నర్స్ నీట్గా వస్తాయి. షేప్ అనేది వాటర్ లైన్ వరకు వెళ్తుంది. గుర్తుపెట్టుకోండి అమ్మా, ఇక్కడ 1 హెయిర్ ఉన్నా తీయకూడదు. ఓకేనా? అస్సలు తీయకూడదు. ఎందుకంటే ఈ వాటర్ లైన్ వరకు ఉంటేనే ఫేస్ అనేది నీట్గా అందంగా కనిపిస్తుంది అన్నమాట. కొంచెం ఒకటే ఉంది మేడం తీసేస్తాను ఎందుకు మీకు అడ్డాను అన్నారనుకోండి, ఇంకా రాదు. ఎప్పుడైనా ఈ కార్నర్ మధ్యలో వచ్చిన హెయిర్ ఎప్పుడైతే రిమూవ్ చేస్తారో ఎదగదు, బికాస్ బోన్ ఏరియా అది. ఎప్పుడైతే హెయిర్ రిమూవ్ చేస్తారో ఇంకా మళ్ళీ రాదు అది. మీరు ఇదంతా ఎక్సెస్ హెయిర్, ఇది మళ్ళీ మీరు తీసే కొద్దీ వస్తుంది, ప్రాబ్లం లేదు. మిడిల్ ఒక్కసారి ఎవరికైనా కావాలని తీసుకోండి మీలో మీకు. నాకు ఒకసారి ఫస్ట్ ప్రాక్టీస్ అప్పుడు ఇక్కడ కట్ అయిపోయింది మేడం, అప్పటి నుంచి రాదు కట్ అయినా అలానే ఉంది. అందుకని ఎప్పుడు కూడా మిడిల్ వన్ అనేది హెయిర్ అనేది రిమూవ్ చేయకూడదు. ఏమైంది? ఓకేనా? అర్థమైందా? నేను డౌట్ ఉంది ఐబ్రోలో, నేను డెమో చూపిస్తాను, అప్పుడు మీకు కొంచెం తెలుసుకో. హెయిర్లోకి వెళ్ళిపోదామా మేడం? హాయ్ అండి అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు ఈ వీడియోలో మనకి డెమోలో ఐబ్రోస్ని ఎలా రిమూవ్ చేయాలి, ఐబ్రోస్కి ప్రాపర్ షేప్ ఎలా ఇవ్వాలనేది డెమోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. అదేవిధంగా ఏదైతే డెమో క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందో ఆ స్టెప్స్ని బేస్ చేసుకుని 1 by 1 స్టెప్స్ని బేస్ చేసుకుంటూ ఐబ్రోస్కి ప్రాపర్ షేప్ ఎలా క్రియేట్ చేయాలనేది ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా ఎవరైతే క్లయింట్ ఉంటారో వాళ్ళని పొజిషన్లో కూర్చోబెట్టి మనం ఐబ్రోని టైట్గా పైకి లాగి పట్టుకోవడం అనే విషయాన్ని క్లయింట్కి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. పొజిషన్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. అలా చేసిన తర్వాత, పట్టుకున్న తర్వాత ఫస్ట్ ఏదైతే ఐబ్రోకి కింద వైపున షేప్ తీయాల్సి ఉంటుంది. థ్రెడ్తో ఒక లైన్ ఫామ్ చేస్తూ లూప్లోకి హెయిర్ ఎక్కిస్తూ థ్రెడ్తో లైన్ ఫామ్ చేస్తూ ఎక్స్ట్రాస్ అనేవి రిమూవ్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ముందుగా ఎక్స్ట్రాస్ని రిమూవ్ చేస్తే ఆటోమేటిక్గా ఐబ్రోకి తనకి ఓన్గా ఉన్న షేప్ అనేది విజిబుల్ అవుతుంది. సో దాన్ని బేస్ చేసుకుంటూ ఏదైతే మనం ఐబ్రోకి షేప్ ఇవ్వాలనుకుంటున్నామో రౌండ్ కానీ ఆర్క్ కానీ అలాగనమాట, ఆ ఫేస్కి ఏదైతే సెట్ అవుతుందో ఆ షేప్ని ప్రాపర్గా ఇవ్వడానికి ఎక్స్ట్రాస్ రిమూవ్ చేసిన తర్వాత మనకి షేప్ విజిబుల్ అవుతుంది కదా, దాన్ని బేస్ చేసుకుంటూ షేప్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. వీడియోలో చూపించిన విధంగా అనమాట. కింద సైడ్ అయిపోయిన తర్వాత పై వైపున కూడా ఎక్స్ట్రాస్ రిమూవ్ చేస్తే ప్రాపర్ షేప్ అనేది ఐబ్రోకి మనకి విజిబుల్ అవుతుంది అనమాట. ఓకేనండి. మనం ఏదైనా చేయడానికి ముందుగా క్లాస్ని 1-2 సార్లు మనం వినడం చూడడం జరిగితే మనకి ఈజీగా స్టార్టింగ్లోనైనా ఈజీగా మనం ఐబ్రోస్ షేప్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్, కంటెంట్ ఉన్న వీడియోస్ మన ఛానల్లో వస్తాయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.